కూల్చివేతల కారణంగా రోడ్డున పడ్డ తమకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉచితంగా రూమ్లను కేటాయించి న్యాయం చేశారని గోదావరికని వస్త్రమూట వ్యాపారులు తెలిపారు. గోదావరికనిని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ శనివారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో తాము సింగరేణి క్వార్టర్లను ఆనుకుని 26 దుకాణాలను వేసుకుని నడుపుకోవడం జరిగిందని, కాగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత అభివృద్ధి కోసమని తమ షాపులను తొలగించగా ఎమ్మెల్యే తమకు తాత్కాలికంగా మున్సిపల్ కాంప్లెక్స్ లో ఉచితంగా 26 షాపులకు రూమ్లను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు గిరాకీలు కొంత ఆశాజనకంగా లేకుండా ముందు ముందు పెరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రామగుండం ఎమ్మెల్యే కూల్చివేతల కారణంగా రోడ్డున పడ్డ వారిని చేరదీస్తున్నారని, అలాగే సింగరేణి నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్ లో తమకు తిరిగి రూమ్లను కేటాయిస్తామని తెలపడం జరిగిందని, ఎమ్మెల్యే తమకు తప్పకుండా న్యాయం చేస్తారని నమ్మకం ఉందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో వస్త్రమూట వ్యాపారుల సంఘం అధ్యక్షులు నామిని సదయ్య, వంగ దేవేందర్, పి అంజయ్య, బూర్ల సతీష్, గోలి రంగన్న, ఆడెపు శంకర్, ఎం రాజమల్లు, ఎం రమేష్, వంగ నవీన్, గజర్ల అరుణ్, సంపత్ టి, రాజమౌళి, మురళి, రాజమౌళి, సత్యం, ఎం శ్రీనివాస్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. మేము గత 30 సంవత్సరాల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ముక్కుల దగ్గర ఉన్నాం. వర్తక సంఘం 26 మంది సభ్యులం. మేము గత ఒక 30 సంవత్సరాల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాయం చేసుకుంటూ పుట్ట గడుపుతున్నాము. మాకు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ బుక్కల దగ్గర మా షాపులు ఉండే, పాత షాపులు బుక్క వాళ్ళ దగ్గర ఉండే. మా అప్పుడు ఏమన్నారంటే స్వచ్ఛందంగా మీరు ఉంచుకుంటే ఇళ్ళనే మాకు పర్మనెంట్గా ఇస్తామని అన్నారు. మాకు అట్లా ఇయ్యలేదు. మాకు మేమే సింగరేణి కుట్రల దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళని బదులాడుకొని మేము తాత్కాలికంగా ఒక 26 షాపులు అందరినీ నిర్మిస్తున్నాం, జీవనోపాధి గడుపుతున్నాం. గత పాలకులు ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా నిర్వహిస్తున్నాం. మాకు ఏదైనా ఒకటి పర్మనెంట్గా కట్టివ్వని ఇంట్లో కూడా మాకు అవకాశం ఇవ్వండి అని కూడా అడిగినాం, తక్కువ రెండుతోనైనా. అట్లా ఎవరు చేయలేదు. ఇప్పుడు మాకు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ గారు ఇట్లా వచ్చి అభివృద్ధి నగరాన్ని సుందరీకరణ చేయడం జరుగుతుంది, వాణిజ్య కాంప్లెక్స్ కట్టడం జరుగుతుంది, మీరు అభివృద్ధికి సహకరించాలి అని అంటే మాకు మేము స్వచ్ఛందంగా 26 షాపులు మేము తొలగించుకున్నాము. ఇందులో మాకు రెంట్ లేకుండా అక్కడ 6 నెలల కంప్లీట్ చేసి ఇస్తానన్నారు. 6 నెలల వరకు మీరు ఇందులో ఉండండి, రెంట్ కట్టకుండా ఉండండి, కరెంట్ బిల్లు కట్టుకోండి, ఏమైనా ఖర్చులు ఉంటే మీరే చేసుకోండి అంటే మాకు మేము కొన్ని చిన్న చిన్న ఖర్చులు వేసుకొని మేము దీన్ని డెవలప్ చేసుకొని ఉండడం జరుగుతుంది. అన్న మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని నమ్మకం ఉన్నది. మళ్ళీ అలా కట్టినాక మమ్మల్ని యథావిధంగా 26 షాపులకు తప్పకుండా ఇస్తానని మాకు హామీ ఇచ్చిండు. అన్న మీద కూడా మాకు నమ్మకం ఉన్నది. ఇప్పటి వరకు అయితే మేము చిన్నగా నడుచుకుంటున్నాము. అప్పటి దగ్గర అయితే బిజినెస్ అయితే లేదు, కొంచెం ఇక ముందు ఉంటుంది అని అనుకున్నాను. మాకైతే న్యాయం చేస్తానని ఇచ్చాడు ఎమ్మెల్యే సార్.